కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. మనందరం ఇటీవల కాలంలో వింటున్నటువంటి మాట, అది మీడియాలో కావచ్చు, ఉద్యమాల్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా వింటున్నటువంటి ఒక మాట జనరేషన్ జెడ్, జనరేషన్ జీ. జనరేషన్ జీ ఈ ఉద్యమాలకి కారణమవుతుంది. కాక్రోచ్ ఉద్యమం, బొద్దింకల ఉద్యమం అంత పెద్ద ఎత్తున జరగటానికి జనరేషన్ జీయే కారణం అని వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా మాట్లాడుతున్నారు. నన్ను అనేక మంది అడిగారు, అసలు ఏమిటి సార్ ఈ జనరేషన్ జీ అంటే ఏంటని చెప్పేసి అడిగారు. అందుకని ఈరోజు ఈ వీడియో జనరేషన్ జీ కోసం చేయటం అనేది వాళ్ళని వివరించడానికి ఈ వీడియో నేను చేయటం జరుగుతుంది. సో ప్రధానంగా 1997, 97 కానీ 98 కానీ 2012 మధ్య పుట్టి ఇప్పుడు యువకులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా జనరేషన్ జెడ్ అంటున్నారు, జనరేషన్ జీ అంటున్నారు. ఈ జనరేషన్ జెడ్కి కానీ జనరేషన్ జీకి కానీ కొన్ని లక్షణాలు మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఏమిటి ఆ లక్షణాలు? వీళ్ళు పుట్టి పెరిగి జీవిస్తున్నటువంటి యూత్గా ఇప్పుడు జీవిస్తున్నటువంటి కాలం, టెక్నాలజీ విస్తృతంగా వచ్చేసినటువంటి కాలం, ముఖ్యంగా సోషల్ మీడియా విస్తృతంగా అందరి జీవితాలని ప్రభావితం చేస్తున్నటువంటి కాలం, జీవితాలని టెక్నాలజీ ప్రభావితం చేస్తున్నటువంటి కాలం. అంతేకాదు జనరేషన్ జీకి ఉన్నటువంటి ఇంకా కొన్ని లక్షణాలు ఏమిటంటే వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారు, భయపడరు. ఏదైనా విషయం చెప్పడానికి ఏమాత్రం కూడా వాళ్ళు భయపడరు, స్వేచ్ఛగా విషయాన్ని చెప్పడానికి వాళ్ళు ముందుకు వస్తారు. అంతేకాదు వాళ్ళు వేగంగా ఫలితాలు కోరుకుంటారు, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఫలితాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా జనరేషన్ జీ దగ్గర మనకు కనపడుతున్నటువంటి అంశాలు. రెండవ వైపున చాలా జనరేషన్ జీలో రెండవ లక్షణం, నెగిటివ్ లక్షణం కూడా కనపడుతుంది. చాలామంది ఒక నిరాశ నిస్పృహల్లో ఉండిపోవటం, సమాజం పట్ల కొంతమందికి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ లేకపోవటం, ఇవి కూడా కొంతమందిలో మనం గమనిస్తున్నటువంటి అంశాలు. ముఖ్యంగా జనరేషన్ జీ ఇప్పుడు జీవిస్తున్నటువంటి కాలం 1998, 2012 మధ్య పుట్టి ఇప్పుడు అంటే ఉదాహరణకి 2000 సంవత్సరంలో ఒక అబ్బాయి పుట్టుంటే ఇప్పుడు అతనికి 26 ఏళ్ళు ఉంటాయి. 2005లో కనుక ఒక అబ్బాయి పుట్టుంటే అతనికి ఇప్పుడు 21 ఏళ్ళు ఉంటాయి. అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు జనరేషన్ జీ అంటున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఈ టెక్నాలజీ రెవల్యూషన్ని, సోషల్ మీడియాని ఉపయోగించుకుని జనరేషన్ జీ అనేక దేశాల్లో కీలక పాత్ర పోషించడం అనేది మనం ప్రత్యక్షంగా వింటా ఉన్నాం. ఇటీవల జరిగిన 3 ఉదాహరణలు మీ దృష్టికి తెస్తాను. నేపాల్ దేశంలో ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయినటువంటి పార్టీలు చాలా ఉన్నాయి. నేపాలీ కాంగ్రెస్ అని చెప్పేసి చాలా పురాతనమైనటువంటి పార్టీ అది. అలాగే నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలు, ఇవన్నీ కూడా అనేక సంవత్సరాల పాటు రాజరికం పోయిన తర్వాత పరిపాలన చేసింది. కానీ వీటి పట్ల ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి ఏర్పడినటువంటి జనరేషన్ జీ నేపాల్లో పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు. పెద్ద ఎత్తున వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తొలగిపోవాలని చెప్పేసి ఉద్యమాలు చేశారు. దీని ఫలితంగా నేపాల్లో ఉన్న ప్రభుత్వం తొలగిపోయి అక్కడ ఎన్నికలు జరిగి ఇప్పుడు బాలేన్ షా అని చెప్పేసి జనరేషన్ జీని ప్రతిబింబించేటటువంటి ప్రభుత్వం ఏర్పడింది. అంటే నేపాల్లో ప్రభుత్వం మారటంలో జనరేషన్ జీ కీలకమైనటువంటి పాత్ర పోషించింది. అలా బంగ్లాదేశ్లో షేక్ హసీనా పరిపాలించారు. ఆవిడ మీద చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఏర్పడింది. ఆవిడ చేస్తున్నటువంటి చట్టాలు లేకపోతే ఆర్థిక పరిస్థితులు ఇవి సక్రమంగా లేవని చెప్పేసి జనరేషన్ జీ పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసింది. దాని ఫలితంగా ఆవిడ ఇండియాకి వచ్చేసి తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి అక్కడ ఎన్నికల్లో అక్కడ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ బేగం ఖలీదా జియా అని ఉండేవారు, వాళ్ళ కుమారుడు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు. అంటే అక్కడ జనరేషన్ జీకి సంబంధించిన వాళ్ళే అధికారంలోకి రాలేదు, సాంప్రదాయ పార్టీకి సంబంధించిన వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రావడం అనేది జరిగింది. అట్లా ఇంకో ముఖ్యమైనటువంటి అంశం మన దేశంలో మనం తమిళనాడులో చూసాం. తమిళనాడులో 2 పార్టీలు మనందరికీ తెలుసు, డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ తమిళనాడులో ఎస్టాబ్లిష్డ్ పార్టీలు. అవి తమిళనాడులో డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ మధ్య గత 50 ఏళ్లుగా అధికారం చేతులు మారుతూ వచ్చింది. డిఎంకే పార్టీ 6 సార్లు గెలుపొందింది ఎన్నికల్లో, కరుణానిధి వీళ్ళంతా కూడా, అలా స్టాలిన్ కానీ. అన్నా డిఎంకే పార్టీ 7 సార్లు గెలుపొంది.
కానీ సడన్గా సినీ నటుడు విజయ్ పార్టీ పెట్టాడు. ఆయన అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు మాత్రమే చేసింది. కానీ విజయ్ పార్టీకి నిర్మాణం లేదు, బూత్ కమిటీలు లేవు, కార్యకర్తలు లేరు, ప్రచార యంత్రాంగం లేదు. అయినప్పటికీ విజయ్ పార్టీ ఎన్నికల్లో గెలుపొందింది. దీనికి ఒక ప్రధానమైన కారణం చాలామంది చెప్పింది జనరేషన్ జీ యూత్ నిర్వహించినటువంటి పాత్ర. సోషల్ మీడియా ద్వారా వాళ్ళు విస్తృతంగా చేసినటువంటిది విజయ్కి అనుకూలంగా మారింది. ముఖ్యంగా జనరేషన్ జీ ప్లస్ మహిళలు పెద్ద ఎత్తున ఆయనకు ఓట్లు వేశారు అని మనం వింటా ఉన్నాం. ఇది ఒక సంఘటన. అలాగే లేటెస్ట్ది మన అందరికీ తెలిసిందే. ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ ఈ వారం రోజుల్లో దేశవ్యాప్తమైనటువంటి సంచలనాన్ని సృష్టించింది. మనం చూసాం. వాస్తవంగా 2.5 నెలల క్రితం అభిజిత్ దీప్కే అనే అతను ఎవరికి తెలియదు. అది కాక్రోచ్ అనే పదమే మనకు తెలియదు. కానీ మే 15న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు సందర్భంగా ఈ నిరుద్యోగులైన యువకులు, యూత్ వీళ్ళంతా కూడా కాక్రోచ్ లాంటి వాళ్ళు, బొద్దింకల్ లాంటి వాళ్ళు అని ఆయన ఒక వ్యాఖ్యానం చేయంగానే అమెరికాలో ఉన్నటువంటి అభిజిత్ దీప్కే అనే ఆయన కాక్రోచ్ జనతా పార్టీని స్థాపిస్తున్నాను ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా అన్నాడు. కేవలం 2-3 వారాల్లోనే ఆ పార్టీలో ఆన్లైన్లో అంటే సోషల్ మీడియా ప్రభావం మీకు చెప్తున్నాను 2 కోట్ల మంది సభ్యులుగా చేరారు. అలాగే ఆయన తర్వాత ఇండియాకు వచ్చాడు, జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చేశాడు. ఆ ఉద్యమంలో అక్కడికి వేలాది మంది యువకులు రావటం, ఆ యువకులంతా కూడా జనరేషన్ జెడ్డే. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రావటానికి సోషల్ మీడియా దోహదపడింది. అంటే వీటన్నిటితో పాటు దేశవ్యాప్తంగా వీళ్ళు చేస్తున్న దానికి పౌర సమాజం మద్దతు పలికింది, సోషల్ మీడియా మద్దతు పలికింది. సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున అనేక సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఐసా ఇలాంటి సంఘాలు కూడా ముఖ్య పాత్ర పోషించడం మన అందరికీ తెలిసింది. కాబట్టి ఇవాళ జనరేషన్ జెడ్ అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మిగిలిన రాజకీయ పార్టీలు కూడా అర్థం చేసుకోవాలి, పౌర సమాజం కూడా అర్థం చేసుకోవాలి, అనేక సంఘాలు కూడా అర్థం చేసుకోవాలి. జనరేషన్ జెడ్ దగ్గర ఒక శక్తి ఉంది. వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడతారు, స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలను వెల్లడిస్తారు. అదే సమయంలో తొందరగా ఫలితాలు కోరుకుంటారు. ఫలితాలు ఆలస్యం కావడానికి వాళ్ళు సహించలేరు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నిన్న జనరేషన్ జెడ్ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎన్డీఏ పార్టీలన్నీ దాన్ని వ్యతిరేకించినాయి. మనకు తెలుసు ఎన్డీఏ పార్టీలు అంటే బీజేపీ మిత్రపక్షాలు. కానీ ఎన్డీఏ పార్టీల్లో ఉన్నటువంటి 3 మంత్రులు లేక ఎంపీలు కూతుళ్ళు వాళ్ళు జనరేషన్ జెడ్కి అనుకూలంగా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఉదాహరణకి ఒరిస్సాలో ఒక ఎంపీ గారు, మహిళా ఎంపీ, ఆవిడ కూతురు జనరేషన్ జెడ్కి అనుకూలంగా, ఉద్యమానికి అనుకూలంగా పోస్టింగ్ పెట్టింది. అలాగే అస్సాంలో ఒక మంత్రి గారి కూతురు, ఆవిడ కూడా పోస్టింగ్ పెట్టింది జనరేషన్ జెడ్ లేకపోతే కాక్రోచ్ ఉద్యమానికి అనుకూలంగా. అలాగే విజయవాడ ఎంపీ గారు ఆయన కేసినేని చిన్ని అని, వాళ్ళ అమ్మాయి కూడా కేసినేని స్నిగ్ధ, ఆవిడ కూడా పోస్టింగ్ పెట్టింది అనేది మనం పేపర్లో చూసాం. అంటే ఇదేం తెలియజేస్తుంది? వాళ్ళ తల్లిదండ్రులు వేరేటటువంటి పార్టీల్లో ఉన్నప్పటికీ, ఆ పార్టీలకు ఉన్నటువంటి కూటమికి వ్యతిరేకంగా ఆందోళన జరుగుతున్నప్పటికీ వీళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి పోస్టింగ్లు పెట్టారు. అందుకని ఇవాళ జనరేషన్ జెడ్ అనే దాన్ని, జనరేషన్ జీ అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఆకాంక్షలు అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఆలోచనలు అర్థం చేసుకోవాలి. వాటికి అనుగుణంగా మనం ఉంది. అంటే ఇటీవల మొత్తం మారిపోద్దని కాదు ఇక్కడ పాయింట్. కానీ వాళ్ళు సోదర శక్తిగా పనిచేసే శక్తిని వాళ్ళు కలిగి ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన అనేక సంఘటనలు మీరు అందరూ కూడా విన్నారు. అందుకని సాంప్రదాయంగా పనిచేస్తున్నటువంటి అనేక రాజకీయ పార్టీలు కానీ, అలాగే అనేక సంఘాలు కానీ, అట్లాగే ఇతర పార్టీలు ఏవైనా కానీ వీటన్నిటిని మనం అర్థం చేసుకుని జనరేషన్ జెడ్ని పాజిటివ్గా అంటే సానుకూలమైనటువంటి వైపు ఉండే విధంగా, ప్రజల పక్షాన ఉండే విధంగా, ప్రజల యొక్క సమస్యలను గుర్తించే విధంగా మనం నిర్దేశించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని సానుకూలంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియచేస్తూ మనం ఈ కాలంలో జరిగినటువంటి మార్పుని మనం అర్థం చేసుకోవాలని కోరుకుంటూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.